ఫ్రెండ్స్ ఈరోజు చేసిన సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. స్క్రీన్ ద వీడియో అయితే చూస్తున్నారు కదా. సింగిల్ ఫోటోతో అయితే చేశాను. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్ వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. మీ ఫోటోతో చేసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్ లోకి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసే ముందు ఒకసారి అలైక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ విధంగా లేకుండా జస్ట్ వైట్ ఉంటే అక్కడ అలైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వదు. మీరు క్యూఆర్ కోడ్ యూజ్ చేసి ఇంపోర్ట్ చేయాలన్నా అవ్వదు. నేను డిస్క్రిప్షన్లో వీడియోస్ అయితే ఇచ్చాను. ఆ వీడియోస్ చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ ప్యాకేజ్ వస్తుంది అంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంది. ఆ వీడియోని చూస్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీరు ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు ఫౌంట్ మిస్ అని వస్తే కిందకి స్క్రోల్ చేసుకుంటే కింద లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫౌండ్స్ని సపరేట్గా ఫోల్డర్లు క్రియేట్ చేసుకొని దాంట్లో ఈ విధంగా పెట్టేసుకొని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతాయి. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి రైట్ కింద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద ఫోటో అయితే ఉంటుంది, హైడ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. తర్వాత ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకున్నారో వాళ్ళ ఫోటో ఫోల్డర్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ బాక్స్ ఉంటుంది కదా, బాక్స్ని ట్యాప్ చేసుకొని కెమెరా అనేది ఆన్ చేసుకొని మళ్ళీ దాంతోపాటు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఒకసారి చూసుకోండి. తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.